సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూరడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బిజ్జీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా?